ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. యోబు గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం. ఇందులో ముఖ్యాంశం ఏంటంటే యోబు శరీరము వ్యాధితో మొత్తబడుట. యోబు యొక్క శరీరము వ్యాధితో మొత్తబడుట. దేవునికి సాతానుకు మొదటి 6 వచనాల్లో సంభాషణ జరిగినట్లుగా మొదటి అధ్యాయంలో జరిగిన సంభాషణ లాంటిది మరి ఒక సంభాషణ జరిగినట్టుగా చూసాం. 7-8 వచనాల్లో యోబు శరీరం వ్యాధితో మొత్తబడింది. తర్వాత 9-10 వచనాలు మనం చూస్తే 9-10 వచనాలు అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ఒక పురాతన రాత ప్రతి ప్రకారంగా యోబు భార్య పేరు దేనా అని తెలియబడతా ఉంది. యోబు భార్య పేరు దేనా. సైతాను యోబు కుటుంబంలో అందరినీ హతం చేశాడు, కానీ అతని భార్యను చంపలేదు. ఎందుకంటే ఆమె సాతానికి బాగా పనికొస్తుందని వాడికి తెలుసు. స్త్రీ పురుషుని కంటే ఎక్కువ బలహీనమైన ఘటమని చెప్పబడినటువంటి విషయం ఇక్కడ మనకు దృష్టాంతముగా ఉంది. పేతురు గారు తన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో అంటారు, 7వ వచనంలో, అటువలే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఎక్కువ బలహీనమైన ఘటమని ఈ మాట ఖచ్చితంగా ఇక్కడ యోబు భార్య విషయంలో మనకి కనిపిస్తూ ఉంది. యోబు పరీక్షించబడినప్పుడు నిలిచాడు. తన భార్య విసిగిపోయి దేవుని మీద అలిగి భర్తతో దేవుని దూషించి మరణము కమ్ము అంటుంది. ఇబ్బంది కలిగిన సమయంలో గట్టిగా భర్తతో నిలవబడాల్సినటువంటి భార్య పడిపోయిందనమాట. అతని దుఃఖాన్ని మరింతగా పెంచడానికి సైతాను అతని భార్యను సాధనంగా చేసుకున్నాడు. దేవుని దూషించి చచ్చిపో అనడంలో ఆమె సాతాను యొక్క ఉద్దేశాన్ని వెల్లడి చేస్తూ ఉంది. ఇది యోబుకు ఎంతో గొప్ప కష్టం. వేరే ఇతరులు విరోధంగా లేచినా పర్వాలేదు కానీ సహించవచ్చు, కానీ తన ప్రియమైన భార్య అడ్డంగా వచ్చి దేవుని దూషించి మరణము కమ్ము అంటే ఏం చేయగలడు? అయినా సరే యోబు ఈ కష్టాన్ని కూడా సహించి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్టు, మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది అని చెప్పబడినట్టు మృదువుగా ఆమెకు జవాబిచ్చి ఆమెకున్న కోపాన్ని, క్రోధాన్ని చల్లార్చాడు.
ఒక విషయం యోబుకు తెలుసు, అది మనం కూడా గ్రహించాలి. అదేంటంటే, ఒక్క రోజునే తన 10 మంది పిల్లల్ని కోల్పోయింది. ఒక్క బిడ్డను కోల్పోతేనే తల్లి తట్టుకోలేదు. శోకంతో దాదాపు పిచ్చివారైపోయినట్లుగా అయిపోతారు ఒక్క బిడ్డను కోల్పోతేనే. కానీ 10 మంది బిడ్డల్ని ఆమె కోల్పోయింది. దేవుని సంకల్పం ఆమెకు తెలియదు, యోబుకు కూడా తెలియదు. దేవుని దూషించి మరణము కమ్మని చెప్పిన తర్వాత ఆమె మరలా తర్వాత కాలంలో 10 మంది పిల్లలను కంది. హెబ్రీ పత్రికలో భక్తుడు అంటాడు, ప్రస్తుతమందు సమస్త శిక్ష కూడా దుఃఖకరంగానే కనిపిస్తుంది, కానీ సంతోషంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము గలవారికి నీతి సమాధానము అని ఫలమిస్తుంది అంటాడు. అందుకే యోబు గారు ఇక్కడ జ్ఞానయుక్తంగా భార్యకు జవాబిచ్చాడు. మూర్ఖురాలు నువ్వు అనలేదు, కానీ మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు. నువ్వు మూర్ఖురాలివి అనలా. దేవుని నుండి మంచి ఈవులు మనం అందుకున్నాం కదా, వాటిని మనం ఒకప్పుడు తీసుకున్నాం కదా, వాటిని పోయినప్పుడు వాటిని పోగొట్టుకోవడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి అని చెప్పాడు. పోగొట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. యాకోబు గారు అంటాడు ధనవంతుల గురించి మాట్లాడుతూ, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదివితే, మొదటి వచనం చదివితే, ధనవంతులారా మీ మీదకు వచ్చాడు ఉపద్రవముల గురించి ప్రలాపించి ఏడుగుడు అంటాడు. 11వ వచనంలో మనం చూస్తే, సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనాన్ని గురించి విన్నారు అంటాడు. తనకు వచ్చిన విపత్తులో యోబు సహనంతో ఉన్నాడు. ఆయన సహనాన్ని గురించి క్రొత్త నిబంధనలో రాయబడింది. ఇంకా యోబు దేవునిలో తన నమ్మకత్వాన్ని నిలుపుకునే ఉన్నాడు. తాను అన్న మాటల్లో ఎన్నడూ కూడా పాపం చేయలేదు. సాతాను పెట్టినటువంటి 2 పరీక్షలు తట్టుకొని నిలబడి దేవుని దూషించకుండా ఉన్నాడు. సాతాను చెప్పింది పొరపాటు అని దీన్ని బట్టి మనకు రుజువు అవుతా ఉంది. దేవుని యొక్క దైవత్వాన్ని బట్టి యోబు ఆయన్ని ప్రేమించాడే కానీ తనకు దేవుడిచ్చినటువంటి సంపదలను బట్టి కాదు. దేవుని యొక్క దైవత్వాన్ని బట్టి యోబు ఆయన ప్రేమించాడు కానీ తనకిచ్చినటువంటి సంపదలను బట్టి అతడు ప్రేమించలేదు. యోబు తన మాటల మూలంగా దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకుండా అపవాది నోరు మూయించాడు, సాతాను ఓడిపోయాడు. తర్వాత ఈ గ్రంథంలో ఎప్పుడు కూడా సాతాను కనపడ్డాడు. యోబు సాతాను చేత పీడించబడ్డాడు. సాతాను కూడా దేవుని ఉత్తర్వు పొందే యోబు మీద అధికారం పొందాడు. మొదటి 2 అధ్యాయాలు ఈ సంగతి మనం గ్రహించగలం. అగ్ని పైనుండి దిగివచ్చి గొర్రెలను దహించింది. అరణ్య మార్గంలో వచ్చినటువంటి సుడిగాలి యోబు కుమార్తెల మీద పడి ఇల్లు పడవేసింది. ఇది సాతాను పని. తొదకు పట్టరాని రోగం సాతాను మొత్తినటువంటి జాడ్యమే అని మనకు తెలుస్తూ ఉంది. యోబు సాతాను వలన సహింపజాలన్నటువంటి దెబ్బలు తినాల్సి వచ్చింది. అయినా సరే ఏ విషయంలో కూడా యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు. ఆ తర్వాత బంధువుల వల్ల, ఇరుగు పొరుగు వారి వల్ల అనేకమైన శోధనలు అతనికి కలిగాయి.
యోబు యొక్క ముగ్గురు స్నేహితులు రాకముందు కొన్ని మాసాలు గడిచిపోయాయి అని మనం గ్రహించవచ్చు. ఎందుకంటే వారు వేరు దూర స్థలాల్లో కాపురం ఉండి యోబుని గురించి విన్న తర్వాత ఒకరికొకరు కబురు చేసుకుని ఆలోచించుకొని పలానా రోజు వచ్చేటకు ఏర్పాటు చేసుకోవాలంటే ఎక్కువ కాలమే పడుతుంది. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నైమాతీయుడైన జోఫరును యోబు యొక్క ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నింటిని గురించి విన్నవారే అతనితో కలిసి దుఃఖించుటకు, అతను ఓదార్చుటకు పోవాలని ఆలోచించుకుని తమ స్థలములు విడిచి వచ్చారు. తమ స్థలాలు విడిచి వచ్చారు. జ్ఞానులు బాలుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తును ఆయన సాన్నిధ్యాన్ని చేరడానికి 2 సంవత్సరాల కాలం పట్టిందని చెప్పవచ్చు. ఎందుకంటే 2 సంవత్సరాల లోపు బాలులను బెత్లెహేము సకల ప్రాంతంలో ఉన్న వారిని హేరోదు సంహరిస్తాడు. ఈ ముగ్గురు ఆదరణకర్తలు యోబును దర్శించక మునుపు ఆయన భార్య, సహోదరీలు, ఆయన స్నేహితులు ఆయన నిందించి విడిచిపెట్టారు. అంతేకాకుండా యవ్వనస్తులు అతన్ని తృణీకరించారు. ఆయన శిక్షించిన నేరస్తులు ఆయన్ని అపహసించారు. నీచమైన జనులు ఆయన చుట్టూ మూగి ఆయన మీద ఉమ్మివేశారు. ఇదంతా కూడా ముగ్గురు స్నేహితులు రాకముందు జరిగింది. 19వ అధ్యాయంలోకి వస్తే 19వ అధ్యాయం 13వ వచనం నుంచి, ఆయన నా సోదర జనమును నాకు దూరం చేసి ఉన్నాడు, నా నెలవరులు నాకు కేవలము అన్యులయ్యారు, నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు, నా ఇంట దాసీ జనులు నన్ను అన్యులుగా ఎంచెదరు, నేను వారి దృష్టికి పరదేశనై ఉన్నాను, నేను నా పనివారిని పిలవగా వాడేమీ పలకకుండా ఉన్నాడు, నేను వాడిని బతిమాలవలసి వచ్చాను, నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన నా తోడబుట్టిన వారికి నా వాసన అసహ్యం, చిన్నపిల్లల సహా నన్ను తృణీకరించెదరు, నేను లేచుట చూసిన ఎడల బాలురు నా మీద దోషణలు పలికెదరు, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని, నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇక్కడ 13వ వచనం నుంచి మనం చదివాం. యోబు గ్రంథం 19:13 నుంచి, నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు, నా సోదర జనము నాకు దూరం అయిపోయారు. ఇక్కడ యవ్వనస్తులు తృణీకరించారు, బాలురు కూడా లెక్క చేయట్లేదు. ఇంకా 30వ అధ్యాయంలో చదివితే 30వ అధ్యాయం 1 నుంచి మనం చదివితే, ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేస్తున్నారు, వీరి తండ్రులు నా మందలకాయ కుక్కలతో నుండుటకు తగని వారని నేను తలంచి ఉంటిని, వారి చేతుల బలము నాకేం ప్రయోజనకరమగును, వారి పౌరుషం పోయినది, దారిద్ర్యము చేతను క్షామము చేతను శుష్కించిన వారే ఎడారిలో చాలా దినముల నుండి పాడే నిర్మానుష్యంగా ఉన్న ఎడారిలో ఆహారము కొరకు వారు తిరుగులాడుదురు, వారు తొప్పలలోని తుత్తి చెట్లను పెరుకుదురు, తంగేళ్లు వేరు వారికి ఆహారమైనవి, వారు నరుల మధ్య నుండి తరిమివేయబడిన వారు దొంగను తరుముచూ కేకలు వేయనట్లు మనుషులు వారిని తరుముచూ కేకలు వేయుదురు, భయంకరమైన లోయల్లోనూ నేల సందుల్లోనూ బండ సందుల్లోనూ వారు కాపురం ఉండవలసి వచ్చును, అట్టివారు 9వ వచనంలో చూస్తే, అట్టివారు ఇప్పుడు నన్ను గూర్చి పదములు పాడుదురు, నేను వారికి సామెతకు ఆస్పదంగా ఉన్నాను, వారు నన్ను అసహించుకుందరు, నా యొద్ద నుండి దూరముగా పోవుదురు, నన్ను చూసినప్పుడు ఉమ్మివేయక మానరు. 12వ వచనంలో 30వ అధ్యాయం 12వ వచనం, నా కుడి ప్రక్కన అల్లరి మోక లేచును,
వారు నా కాళ్ళను తొట్టిలా చేయుదురు. ఒకప్పుడు సరిగా జీవించిన వారు, ఒకప్పుడు పాపం చేసిన వారు, ఒకప్పుడు దుర్మార్గ పనులు చేసేవాళ్ళు ఇప్పుడు యోబును నిందిస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ మనం గమనించవచ్చు. 7వ అధ్యాయంలోకి వస్తే 7వ అధ్యాయం 3వ వచనం. ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చాను, ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నాయి. ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చాను. కొన్ని నెలల పాటు జరిగింది అని మనకు అర్థమవుతుంది. 29:2 మనం చదివితే, పూర్వకాలమున ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినముల్లో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు అంటాడు. తర్వాత 3 స్నేహితుల ద్వారా కూడా యోబు బాధించబడ్డాడు. ఎలీఫజు, బెల్దదు, జోఫరు. ఈ 3 యోబుకి స్నేహితులు. అతనికి సంబంధించిన ఆపదలన్నింటిని గురించి వినిన వారే అతనితో కలిసి దుఃఖించుటకు, ఓదార్చుటకు వచ్చారని 2వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడింది. అయితే ఆ 3 కూడా లోక తర్కవాదులే. సాతాను సంబంధంగా యోబు మేలు కోసం ఈ కష్టం కలిగిందని వారికి అర్థం కాలేదు. కాబట్టి ఓదార్చుటకు బదులుగా వారి వలన యోబుకు రోగం కంటే, నష్టం కంటే గొప్ప ఆయాసం కలిగింది. వారి సిద్ధాంతం ఏంటంటే, నువ్వు పాపం చేశావు, అందుకే ప్రతిఫలంగా ఇన్ని బాధలు వాటిల్లాయి అని పదే 3 కూడా కత్తిపోటు వంటి మాటల ద్వారా నొప్పించారు. యోబు పాపం చేసి ఆపదలన్నిటి తెచ్చుకున్నాడు అంటున్నారు. అయితే దేవుని పరిశోధన నిమిత్తం పరలోకంలో సెలవైన కష్టాలకు తప్ప వేరొక ఆపదలు యోబుకు సంభవించలేదు. యోబు విషయమై దేవునికి సాతానికి వ్యాజ్యం పడినని మనం ఒక విధంగా భావించవచ్చు. ఒక పక్కేమో సాతాను యోబుది కపటభక్తి, అతని దగ్గర ఉన్నవన్నీ తీసేస్తే నేను దూషిస్తాడన్నాడు. అందుకే ఇవన్నీ పోయినా, ఆస్తి పోయినా, ఆరోగ్యం తప్పినా, వెంటనే నేను దూషిస్తాడని చెప్పిన అపవాది ఓడిపోయాడు. మరొక ప్రక్క యెహోవా తండ్రి అయిన దేవుడు, అలా కాదు, యోబు నా సేవకుడు, అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడో లేడని వాదిస్తూ ఉన్నాడు. అందుచేతన యెహోవా సెలవు చేత సాతాను మూలంగా యోబుకి ఇన్ని కష్టాలు ఒకటి తర్వాత ఒకటి కలిగాయి. అయితే మర్మమై ఉన్నటువంటి ఈ సంగతి స్నేహితులకు తెలియదు. కాబట్టే లోక జ్ఞానాన్ని అనుసరించి బాధించబడుతున్నటువంటి బాధలో మరి ఎక్కువగా వారు మాటల చేత బాధిస్తూ ఉన్నారు. పాపం చేసి బాధలు తెచ్చుకోవడం సహజమే, ఇదేం క్రొత్త ఏం కాదు. పాపం చేయకుండా కష్టానుభవాన్ని తీక్షణంగా అనుభవించడం అనేది కష్టం. ఇది లోక జనులకు మరుగై ఉంటుంది. యోబు కష్టానుభవం పొందినప్పుడు పాపం చేసి ఆ కష్టాన్ని తెచ్చుకోలేదు. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నవాడు. లెక్కలైనటువంటి శ్రమలు ప్రవాహంగా కొట్టుకుని అతని మీద పొర్లుకొని వచ్చాయి. ఈ మొదటి 2 అధ్యాయాలు మనం చదివితే మనకు బాగా తెలుస్తుంది. ఈ 3 దేవుని మర్మం తెలియక మాట్లాడుతూ ఉన్నారు. చివరికి యోబు విసిగిపోయి, మీరైతే అబద్ధాలు కల్పించేవారు, మీరందరూ పనికిమాలిన వైద్యులు అంటాడు. 13వ అధ్యాయంలోకి వస్తే 4వ వచనం, మీరైతే అబద్ధములు కల్పించేవారు, మీరందరూ పనికిమాలిన వైద్యులు అంటాడు. పనికిమాలిన వైద్యులు, మీరందరూ కూడా బాధకే కర్తలు కానీ
ఆదరణకు కర్తలు కాదంటాడు 16వ అధ్యాయం 2వ వచనంలో. 16వ అధ్యాయం 2వ వచనంలో. 19వ అధ్యాయంలో 2వ వచనంలో అంటాడు యోబు గారు, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొడతారు అని యోబు వారిని అడ్డగించాల్సి వచ్చింది. కలిగిన బాధలన్నిటికంటే కూడా స్నేహితులు రెట్టింపు బాధను యోబు కలుగజేశారనే విషయం మనకు తర్వాత అధ్యాయాల్లో మనకు తెలుస్తుంది. అయినా సరే విశ్వాసాన్ని వదలకుండా సహనంతో దేవుణ్ణి హత్తుకొని ఉన్నాడు. మూసుకుపోయినటువంటి ఆకాశాన్ని బట్టి యోబు మిక్కిలి తొందరపడాల్సి వచ్చింది. ఏంటంటే ఎంత కష్టం సంభవించినా సరే దేవుడు ఎందుకు ప్రత్యక్షం కావట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు దాక్కున్నట్లుగా ఉన్నాడు అని చాలా బాధపడతాడు. 12వ అధ్యాయంలో మనం చూస్తే 3వ వచనం, ఆయనను మీకున్నట్టు నాకు వివేచన శక్తి కలిగి ఉన్నది, నేను మీకంటే తక్కువ జ్ఞానం కలవాడను కాను, మీరు చెప్పిన వాటిని ఎరుగనివాడేవాడు, దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తములు పొందినవాడనైనా నేను అంటాడు. దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరాలు పొందినవాడు నేను. అలాంటి ఈయన 13వ అధ్యాయం 24వ వచనంలో అంటారు యోబు గారు, నీ వేళ నీ ముఖమును మరుగు చేసుకుంటువి, నన్నేళ నీకు పగవానిగా ఎంచుచున్నావు అంటాడు. 23వ అధ్యాయం 3వ వచనాన్ని చూస్తే, ఆయన నివాస స్థానం వద్ద నేను చేరినట్లుగా ఆయన ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక అంటాడు. ఇంకా మనం చూస్తే 8-9 వచనాలు, అదే అధ్యాయం 8-9 వచనాలు, నేను తూర్పు దిశకు వెళ్ళినా అక్కడ లేడు, ఆయన అక్కడ లేడు, పడమటి దిశకు వెళ్ళినా ఆయన కనబట్టలేదు, ఆయన పనులు జరిగించి ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చట్లేదు, దక్షిణ దిశను ఆయన ముఖం త్రిప్పుకొని ఉన్నాడు, నేను ఆయన కనుగొనలేను అంటాడు. ఆయన కానవచ్చుటలేదు అంటాడు. కాబట్టి ఈ పరిస్థితి యోబుకు ప్రతికూలంగా ఉంది. దేవుడు కూడా పలకకుండా అలా ఉండడం, మాట్లాడకుండా ఉండడం యోబుకి ఎంతో వేదనను కలగజేసింది. అందుకే ఆయన చంపినా సరే, ఇదిగో ఆయన నన్ను చంపినా సరే నేను ఆయన కొరకే కనిపెట్టుకుంటాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు చేసుకుంటాను అంటాడు. నా చర్మం చీకిపోయిన తర్వాత కూడా నేను ఆయన చూస్తానంటాడు. శరీరంతో అంటే శరీరం లేనివాడనే నేను దేవుని చూస్తానంటాడు. కాబట్టి ఈ మాటలన్నింటిని బట్టి మనం చూస్తే యోబు నిరీక్షణ కలిగి ధైర్యంగా ఉన్నాడు. ఎన్ని విధాలైనటువంటి శ్రమలు యథార్థవంతుడైనటువంటి యోబుని చుట్టుకున్నాయి. తిరుగు లేకుండా యోబు మునిగిపోయేటువంటి స్థితికి రావాలి అసలు. కానీ తగిన సమయంలో దేవుడే యోబుకు సమయోచితమైన సహాయం చేసి అతనికి ప్రత్యక్షమై అతన్ని ధైర్యపరిచినట్టుగా మనం 42వ అధ్యాయంలో చూస్తాం, చివరి అధ్యాయాల్లో చూస్తాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరికొన్ని విషయాలు ఈ అధ్యాయంలో ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.